తర్వాత సంఘము, అలాగే ఆదాము ముందు తర్వాత హవ్వ. ఇకపోతే ఆయన బలవంతుడు, సంఘము బలహీనురాలు. అలాగే ఆదాము బలవంతుడు, హవ్వ బలహీన ఘటం. యేసయ్య ఎవడు ఎన్ని చెప్పినా మోసపోలేదు. సైతానగాడు వచ్చి ఎన్ని డ్యాన్సులు వేసినా జాయింట్లు తీసి పంపించాడు, కానీ వాటితో పాటు కలిసి స్టెప్పులు కలపలేదు. కానీ మనమైతే వాడు కొంచెం ఎగిరితే డబల్ ఎగిరాం మనం. సంఘము అనగా ఈరోజు క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధుల గుంపని చెప్పబడిన మనము ఒకప్పుడు వాడి మాయకు, మోసానికి ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఇంకా మోసపోతానే ఉన్నాం. క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన నేటి దినములలో కూడా ఇంకా కొన్ని విషయాలలో మనం తప్పుడు ఆలోచనల్లోనే ఉన్నాం. కులము నిజమని నమ్మిన ప్రతి క్రైస్తవుడు కూడా ఇంకా అబద్ధంలోనే ఉన్నాడు, మోసంలోనే ఉన్నాడు. నిజంగా సత్క్రైస్తవుడు కులము వట్టిదని గ్రహిస్తాడు, దాన్ని విసర్జిస్తాడు. మరి అట్లయితే మొన్న నువ్వేదో అన్నట్టున్నావు అంటే దాంతో పనుంది కాబట్టి, లోకంలో సువార్త ప్రకటించాలి కాబట్టి దాని గురించి మాట్లాడాను నేను, అంతే. దేవునికి స్తోత్రం. మరి ఏం చేద్దాం, ఉన్నదాన్ని ఉపయోగించుకొని లైన్లోకి వెళ్ళాలా, ఆత్మను రక్షించాలా. అయితే ఈ సైతానుగాళ్ళు తయారయ్యి అడుగడుగున వాళ్ళ కుట్రలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కొన్నిటిని వివేచించి కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవంగా అయితే క్రైస్తవుడు అనబడిన వాడు కులమును నమ్మరాదు. కులము కపోల కల్పితము. అర్థమైందా? మీరు అడగండి, కులం నిజమని నమ్మినోడల్లా మీ కులము నాకు అసలు మూల పితరుడు ఎవడని అడగండి. వాడు ఆడికి పోయి ఆగుతాడో చూద్దాం. నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టు, అర్థమైందా? అంతా కలిసిపోయి ఆదాం దగ్గర కలుస్తారు. ఇప్పుడు చెప్పాలి, ఇన్ని కులాలు, ఆదాం ఒక్కడే అయితే ఆ ఒక్కడు ఇన్ని కులాలకు ఎలా మారాడు? ప్రతి ఒక్కడి వంశావళి పోయి ఆదాంలో జాయిన్ అయింది. మరి ఆదాందే కులం. ఇన్ని ఎక్కడొచ్చినాయి? కల్పించారు. మళ్ళీ విదేశాల్లో లేని కులం ఇండియాలో మాత్రం సమృద్ధిగా ఉంటుంది. కూటికి లేకపోయినా కులం కావాలి. దాని మీద పాటలు కూడా ఏందో. సరేలే, ఇప్పటికీ బలహీన ఘటములుగానే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం కొన్ని విషయాల్లో, సంఘములో చేరి కూడా. ఇంకా కొన్ని లోకాశలు మనల్ని ఇంకా గెలుస్తానే ఉన్నాయి. ఇప్పటికీ పడతా లెగుస్తా డైలీ పాటలు పడతానే ఉన్నాము లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఎంతకాలం పడతారు? ఇంక నిలబడరా? మీరైనా నేనైనా నిలబడటానికి సిద్ధపడాలి. కానీ యేసయ్య ఒక్కసారన్నా మోసపోయాడా? పెద్దగా చెప్పాలి. ఒక్కసారి కూడా మోసపోలేదు. ఎక్కడ మోసపోలేదు? సైతాను చేతిలో మోసపోలేదు, కానీ మన చేతిలో మోసపోతానే ఉన్నాడు. ఏం చేద్దాం? ఎన్నిసార్లు చెప్పావు, ఇక నుంచి ప్రభువా ఇదిగో ప్రమాణం చేస్తున్నా, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను తండ్రి అంటే, సరేలే బాబు ఇక జాగ్రత్తగా ఉండు అంటాడు. మళ్ళీ రెండో రోజే మళ్ళీ నీ బతుకు బయటేస్తాం. ఏరా మొన్న ఏం చెప్పావు అంటే, ప్రభువా పడిపోతే నీ ప్రభువు, చెడిపోతే నీ ప్రభు, మొదలు పెట్టకరా అయ్యా, నువ్వు దండం పెడతాను, నువ్వు మొదలు పెట్ట. ఇక అదే డైలాగ్తో వస్తావురా నువ్వు.